వచ్చే ఎన్నికల్లో అమలాపురం నుంచి పోటీ చేస్తానని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. పార్టీ నుంచి పోటీ చేయాలా, ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనేది త్వరలో చెప్తానని స్పష్టం చేశారు. సర్వేలో 79% తనకు అనుకూలంగా వచ్చిందన్నారు. జర్నలిస్టులపై దాడులకు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు. రాజకీయ పార్టీలు జర్నలిస్టులపై దాడులను ప్రోత్సహించకూడదని, దీనిపై సీఎం స్పందించాలన్నారు. బీజేపీతో టీడీపీ జనసేన పొత్తుపై ఊహాగానాలు తప్ప అందులో స్పష్టత లేదన్నారు. ఉమ్మడి అభ్యర్థులు కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే పొత్తుపై ప్రకటన చేయాలన్నారు. చేస్తారో అన్నది మనం చూడాలి. పూర్తిగా వాళ్ళు పొత్తు పెట్టుకుంటారో లేదో తెలియని పరిస్థితుల్లో మనం ముందుగా కామెంట్ చేయడం కూడా అనవసరం. అంటే నేను జనరల్గా 2 సార్లు ఎంపీగా అక్కడ నెగ్గాను కాబట్టి మళ్ళీ పోటీ చేస్తాను అని అనుకుంటారు. సహజం అది. దాన్ని భవిష్యత్తే నిర్ణయిస్తుంది. నేను పోటీ చేస్తానా లేదా అన్నది అది భవిష్యత్తు నిర్ణయించాల్సిన అవసరం. ఇంకా బీజేపీతో పొత్తు అది మరి ఏ రకంగా చేస్తారో అన్నది మనం చూడాలి. పూర్తిగా వాళ్ళు పొత్తు పెట్టుకుంటారో లేదో తెలియని పరిస్థితుల్లో మనం ముందుగా కామెంట్ చేయడం కూడా అనవసరం. అంటే నేను జనరల్గా 2 సార్లు ఎంపీగా అక్కడ నెగ్గాను కాబట్టి మళ్ళీ పోటీ చేస్తాను అని అనుకుంటారు. సహజం అది. దాన్ని భవిష్యత్తే నిర్ణయిస్తుంది. నేను పోటీ చేస్తానా లేదా అన్నది అది భవిష్యత్తు నిర్ణయించాల్సిన అవసరం. ఇంకా బీజేపీతో పొత్తు అది మరి ఏ రకంగా